హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్లో మునక్కాయ పప్పుచారు, దానికి కాంబినేషన్ వంకాయ కట్ బజ్జీ విత్ ప్యాన్తో చేసుకుందాము. ముందుగా మనం కుక్కర్లో పప్పు వేసుకుంటున్నాము. ఎర్రకంది పప్పు అయితే ప్రోటీన్ బాగుంటుందని ఈ మధ్య ఎర్రకంది పప్పే వాడుతున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, సరిపోయినంత వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. ఈలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు, టమాటాలు, దోసకాయ, బంగాళదుంప, మునక్కాయలు ముక్కల్ని కొంచెం పొడవుగా కట్ చేసుకుందాము. అవి తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది కదా. కొత్త కొత్త వంటలు ఎన్ని వచ్చినా మన ట్రెడిషనల్ వంటే టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఇలా అన్నం వడ్డించుకొని కర్రీ వేసుకొని కజిన్స్ అందరం కూర్చొని అలా ఆరు బయట తినేవాళ్ళం, కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది ఏంటని. చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఆ రోజులు. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది. పప్పు అయితే ఉడికిపోయింది. 3 విజిల్స్ పెట్టుకున్నాం కదా. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సరిపోతుంది 3 స్పూన్స్ అలాగా. ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్, నేను కల్లుప్పే వాడతానండి ఎక్కువ. ఫ్రైల్లో అయితే తప్ప కల్లుప్పే ప్రిఫర్ చేస్తాను. పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్యలో 1-2 సార్లు తీసి కలుపుకోండి, అడుగు అంటుకోకుండా ఉండడానికి. మగ్గిన తర్వాత నేను కొత్తిమీర అయితే ఇప్పుడు వేస్తాను. ఆ ఫ్లేవర్ అంతా రసంలోకి, పప్పుచారులోకి వస్తుందని. కారం సరిపోయినంత వేసుకొని ఇప్పుడు మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాము, అది వేసుకుంటున్నాము. గుజ్జు వేసుకున్న తర్వాత మనం పప్పు కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడకనిచ్చి మనకు సరిపోయినంత వాటర్, మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా చూసుకొని వాటర్ వేసుకొని మరిగించుకోవడమే. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. మార్నింగ్ రొటీన్ అది కూడా పెట్టాను. మీకు ఎలా అనిపించింది నేను చెప్పే విషయాలు? అలాగా మన మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోయినాయి, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. మన పప్పుచారుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వంకాయ కట్ బజ్జీ. ఎలా చేయాలో చూపిస్తాను. లేత వంకాయలు తీసుకోండి, వాటిని సన్నగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక వంకాయని ఉప్పు, పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే చేదొస్తుందండి. అందుకని వాటర్లో వేసుకోవాలి. కట్ చేసుకొని అట్లాగా నేను చూపించినట్టు. కొంచెం లావుగా ఉన్నదైతే 6 కూడా చేసుకోండి సన్నగా. ఇంకా బ్యాటర్ కలుపుకుందాము. 4 స్పూన్లు వరిపిండి, 4 స్పూన్లు శనగపిండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు సరిపోయినంత వాటర్ వేసుకొని, అలాగని జారుడుగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఆ వంకాయలని వాటర్ రాకుండా నీట్గా పిండుకొని దానిలో వేసుకోవాలి. ఆ పిండి అంతా దానికి పట్టించుకోవాలి మనం. ఆ బ్యాటర్ని పట్టించుకొని మనం డీప్ ఫ్రై చేసుకోము దీన్ని. చాలా తక్కువ ఆయిల్తో షాలో ఫ్రై చేసుకుంటాము. ప్యాన్లో ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని అవన్నీ పరుచుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుందాము. 2 వైపులా అలానే కాల్చుకోవాలి. చూసారా, కరకరమని సౌండ్ వస్తుంది. సూపర్ ఉంది అసలుకి. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి వంకాయలో. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.